Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. నిజమైన క్షత్రియుడంటే ఎలా ఉండాలి? ఈ ఆధునిక రోజుల్లో యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. కానీ అమాయకపు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధానికి వస్తారు. కానీ వాళ్ళ నాయకులేమో చాలా సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉండిపోతారు. అంతేగాని పూర్వం అలా కాదు. అందరూ కూడా వచ్చేవారు, క్షత్రియులందరూ కూడా. భీష్మదేవుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. వాళ్ళు ముఖాముఖి పోరాడుకునేవారు. అంతేగాని ఈ అమాయకపు సైనికులు యుద్ధం చేస్తారు, మిగతా వాళ్ళు వెళ్ళి సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉండడం కాదు. అందుకే తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ అన్నారు. కురువృద్ధ అంటే ఏమిటి? ఈ కురు వంశంలో వృద్ధుడైనటువంటి వాడు, పితామహ. అతడు అర్జునుడికి దుర్యోధనుడికి పితామహుడు. ఈ భీష్మదేవుడు ధృతరాష్ట్రుడికి పెదనాన్న అవుతాడు. అతడు చాలా వృద్ధుడు, అతడు ఒక బ్రహ్మచారి. కానీ అంతటి వృద్ధాప్యంలో కూడా ఆయన యుద్ధం చేసేటువంటి సాహసం చేస్తున్నాడు. ఇది క్షత్రియ తేజస్ అంటే. అదే ధృతరాష్ట్రుడు తప్పించుకుంటున్నాడని అనుకోకూడదు. ధృతరాష్ట్రుడు అంగవైకల్యం కలిగి ఉన్నాడు, గుడ్డివాడు. కాబట్టి అతడు యుద్ధరంగానికి రాలేదు. లేదంటే మీరు చూడండి, భీష్మదేవుడు అంతటి వృద్ధాప్యంలో కూడా యుద్ధానికి వచ్చాడు. ఇది క్షత్రియ తేజస్ అంటే. యుద్ధం అనేది ఉన్నప్పుడు విశ్రమించే ప్రశ్నే లేదు. ఈ యుద్ధం అంటే ఏమిటి? ప్రతిపక్షం అన్న చనిపోవాలి, లేదా నేనన్నా చనిపోవాలి. అంతేగాని ఏ నిర్ణయం లేకుండా యుద్ధం అనేది ఆగిపోదు. అలా జరగదు. రెండు పక్షాలనేవి పోరాడుతున్నప్పుడు ఈ యుద్ధోత్సాహం అనేది ఉంటుంది. దాని నిర్ణయం ఎలా ఉంటుందంటే, నువ్వైనా నన్ను చంపాలి, లేదా నేను నిన్ను చంపుతాను. అంతేగాని మన ఇద్దరిలో ఎవరో చంపబడకుండా యుద్ధం అనేది ఆగడానికి కుదరదు. ఉదాహరణకు జరాసంధుడు భీముడితో పోరాడాడు. పగటి సమయం ఇద్దరు కూడా పోరాడుకునేవారు. రాత్రి సమయంలో భీముడు జరాసంధుడికి అతిథిగా ఉండేవాడు. అతిథిని ఎంతగానో గౌరవిస్తారు అన్ని పక్షాల వాళ్ళు కూడా. కానీ పగటి సమయంలో మాత్రం యుద్ధం జరుగుతూ ఉండేది. ఈ జరాసంధుడికి భీముడికి మధ్య యుద్ధం 28 రోజుల పాటు కొనసాగింది. కానీ నిర్ణయం ఏమీ తేలలేదు. అప్పుడు కృష్ణుడు భీమసేనుడికి ఒక సూచన ఇచ్చాడు. ఏమనంటే, జరాసంధుడికి ఒక లోపం ఉంది. అతడి శరీరం అనేది 2 భాగాలు కలపబడడం చేత తయారైంది. నువ్వు వాటిని విడదీసినట్లయితే అతడు చనిపోతాడు. ఆ తర్వాత భీమసేనుడు ఆ విధానాన్ని పాటించాడు. జరాసంధుడు మరణించాడు. కాబట్టి క్షత్రియుల మధ్య యుద్ధం అనేది ఉన్నప్పుడు ఏదో ఒక పక్షం చంపబడనంత వరకు యుద్ధం అనేది ఆగడానికి వీలు కాదు. ఇది కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధపు యొక్క చరిత్ర మీరు చూసినట్లయితే, పూర్వం ఈ రాజులు అంటే క్షత్రియులు ఎలా ఉండేవారో మీరు చూడవచ్చు. ఇది క్షత్రియుడికి ఉండాల్సినటువంటి లక్షణం. అతడు యుద్ధం నుంచి వైదొలగకూడదు. యుద్ధం చేయాలనేటువంటి సవాలు ఉన్నప్పుడు వెంటనే క్షత్రియుడు దాన్ని అంగీకరిస్తాడు. ఇది క్షత్రియుడి యొక్క నైజం. ఈశ్వర భావంశ్చ అంటే ఇతరులను పాలించడం, అంతేకాకుండా దాన స్వభావాన్ని కలిగి ఉండడం. ఇవన్నీ కూడా క్షత్రియుని యొక్క లక్షణాలు. Adi Purusha